హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు రైస్ పెట్టుకుంటున్నా. ఒక గ్లాస్ రైస్కి 2.5 వాటర్ అయితే పోసుకుంటున్నా ఫ్రెండ్స్. కడిగేసి వాటర్ పోసుకున్నా. అలాగే రైస్ కుక్కర్ ఆన్ చేసుకున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు రైస్ ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు వచ్చి నేను బెండకాయ కోడిగుడ్లు పులుసు అయితే చేసిన ఫ్రెండ్స్. బెండకాయలు అండ్ ఎగ్ బాయిల్ చేసుకున్నా ఫ్రెండ్స్ నేను. అలాగే చింతపండు అయితే నానబెట్టుకున్నా. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నా. అలాగే కళాయి పెట్టుకున్నా. వేడి అవుతుంది. ఆయిల్ అయితే పోసుకుంటున్నా. అలాగే తాలింపు సరుకులు అయితే వేసుకుంటున్నా ఫ్రెండ్స్. పులుసుకి ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అయితే వేసుకున్నా ఫ్రెండ్స్. పులుసు కూరలకి ఎప్పుడు కొంచెం అవి వేసుకుంటే టేస్టీగా ఉంటాయి. మెంతులు, జీలకర్ర, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసుకున్నా. వేసాక ఉల్లిపాయలు ఒకసారి కలిపేసుకొని ఏగనివ్వండి. బాగా ఏగాక కొంచెం బెండకాయలు అయితే కట్ చేసుకుంటా ఫ్రెండ్స్ నేను ఇప్పుడు. అలాగే మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా లైక్ చేయండి. బెండకాయలు అయితే మూత పెట్టాను, తీసేస్తా ఫ్రెండ్స్. మగ్గుతుందన్న ఉల్లిపాయ మూత పెడితే ఒకసారి మగ్గుతుంది ఫ్రెండ్స్. మూత అయితే పెట్టుకోండి. ఉల్లిపాయ అనేది బాగా మగ్గుతుంది వాటర్ వచ్చి. ఒకసారి కలిపేసుకొని బెండకాయలు అయితే కట్ చేసుకుంటా ఫ్రెండ్స్. బెండకాయ కోడిగుడ్లు పులుసు జిగిరి రాకుండా చేయాలంటే బెండకాయలు కట్ చేసుకున్న తర్వాత ఆనియన్స్తో పాటు ఆయిల్లో వేగాలి. కొంచెం 5 మినిట్స్ ఆనియన్స్ పాటు బెండకాయలు కూడా వేగితే కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఎప్పుడు బెండకాయ జిగిరంటూ రాదు. కర్రీ వండినప్పుడు జిగిరిగా కూడా ఉండదు ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. చిన్న ట్రిప్స్. బెండకాయలు బాగా నూనె మగ్గాలి. మగ్గాక కొంచెం పసుపు వేసుకుంటా నేను. పసుపు వేసుకుంటా కొంచెం. పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకొని అలాగే ఉప్పు వేసుకుంటున్నా. ఒక 2 నిమిషాలు అయితే కలిపేసుకొని ఏగనిస్తా. వేగాక కొంచెం పసుపు పచ్చివాసన అనేది పోయేదాకా వేగాలి ఫ్రెండ్స్. పసుపు పచ్చివాసన పోయాక కొంచెం కారం అయితే వేసుకుందాం. నాకు రైస్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. రైస్ రెడీ. అలాగే కారం వేసుకుంటా నేను తగినంత. కారం వేసుకుని ఒకసారి కలిపేసి ఏగనిచ్చాక బెండకాయ అనేది ఉప్పు, కారం, పులుపు పట్టి బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొంచెం వాటర్ పోసుకోవాలి ఫస్ట్. పులుపు అనేది లాస్ట్ వేయాలి ఫ్రెండ్స్. బెండకాయ అనేది ఇప్పుడు వాటర్ పోస్తాం కాబట్టి కొంచెం ఉడుకుతుంది. పులుపు వేయడంతో బెండకాయ తొందరగా ఉడకదు. కొంచెం ఉడికాక ఒక 10 నిమిషాలు ఇప్పుడైతే పులుసు వేసుకుంటా ఫ్రెండ్స్. చింతపండు పులుసు. అలాగే ఎగ్స్ అయితే ఒలుచుకుని పెట్టుకున్నా పక్కనే. బెండకాయ ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఇప్పుడు పులుపు వేసుకోండి. ఆ పులుపు అనేది కొంచెం చిక్కగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే ఎగ్ అయితే ఘాట్లు పెట్టి వేసుకున్నా. పులుసు ఒకసారి ఉడికాక పొంగాక ఒకసారి ఎగ్స్ అయితే వేసేసుకోండి. అలాగే మీకు కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఉంటే వేసుకోండి. ఒకసారి కలిపేసుకోండి. కర్రీ అయితే రెడీ. మా హస్బెండ్ అయితే లంచ్కి వచ్చారు. నేనైతే లంచ్కి ఈరోజు మాకు బెండకాయ కోడిగుడ్లు పులుసు ఫ్రెండ్స్. కర్రీ అయితే రెడీ. మీరు కూడా ట్రై చేయండి. బెండకాయ కోడిగుడ్లు పులుసు రెడీ. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. టుడే